నిజంగా మనసుకు నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఏ పథకాన్ని తీసుకుంటే ఆ పథకాన్ని అద్భుతంగా చేసి చూపించాడు రాజశేఖర రెడ్డి గారు. ఇన్ని పథకాలను చేస్తూ కూడా ఇంకెంతో అభివృద్ధిని చేస్తూ కూడా రాజశేఖర రెడ్డి గారు ఏ ఒక్క రోజు ఏ ఒక్క ఛార్జీ పెంచలేదు, ఏ ఒక్క రోజు ఏ ఒక్క పన్ను పెంచలేదు. మేము ఏదైనా ఒక్క రూపాయి ఏ ఛార్జీ కానీ ఏ పన్ను కానీ పెంచినా ఆ భారం పేద ప్రజల మీద పడుతుంది, ఆ భారం మా అక్క చెల్లెల మీద పడుతుంది. అది నాకు ఇష్టం లేదనేవాడు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 4 సంవత్సరాలలో ఎరువుల ధరలు, విత్తనాల ధరలు రైతులకు పెరగలేదు, ఆర్టీసీ ఛార్జీలు పెరగలేదు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన రోజున గ్యాస్ ధర 305 రూపాయలైతే రాజశేఖర రెడ్డి గారు వెళ్లిపోయే రోజు కూడా గ్యాస్ ధర 305 రూపాయలుగానే ఉంది. రాజశేఖర రెడ్డి గారు మన రాష్ట్రానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 5 సంవత్సరాలలో ఒక్కసారి ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి రాజశేఖర రెడ్డి గారు కరెంటు ఛార్జీలను పెంచారా? ఎప్పుడూ పెంచలేదు. ఏ ఒక్క ఛార్జీ పెంచకుండానే, ఏ కొత్త పన్ను విధించకుండానే అన్ని అభివృద్ధి కార్యక్రమాలను, అన్ని సంక్షేమ కార్యక్రమాలను అద్భుతంగా చేసి చూపించిన రికార్డు ముఖ్యమంత్రిగా నిలిచారు రాజశేఖర రెడ్డి గారు. ఒకసారి కాదు, 2 సార్లు రాష్ట్రంలోనే కాదు కేంద్రంలో కూడా రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి అధికారం దక్కించారు. అలాంటిది రాజశేఖర రెడ్డి గారు బతుకున్న కాలము ఇంద్రుడు భగీరథుడు అని పొగిడారు కాంగ్రెస్ నాయకులు. కానీ రాజశేఖర రెడ్డి గారు చనిపోయాక ఆయన కొడుకు వేరే పార్టీ పెట్టాలని కక్ష పెట్టి రాజశేఖర రెడ్డి గారి పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చారు. ప్రజల గుండెల్లో దోషగా నిలబెట్టే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ నాయకులు. 5 కాదు, 10 కాదు, 30 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి సేవ చేశారు. 2 సార్లు కాంగ్రెస్ పార్టీకి అధికారం కూడా దక్కించారు, రాష్ట్రంలోనే కాదు కేంద్రంలో కూడా. అలాంటిది కాంగ్రెస్ నాయకులు రాజశేఖర రెడ్డి గారికి వెన్నుపోటు పడతారంటే ఇక అమాయకమైన ప్రజలకు వెన్నుపోటు పడేయడము కాంగ్రెస్ పార్టీకి ఒక లెక్క. నమ్మొద్దండి, ఈ కాంగ్రెస్ పార్టీని నమ్మొద్దండి. ఈ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి వందల కష్టం మీద అధికారంలోకి వచ్చింది. అధికారంలో కూర్చొని రాజశేఖర రెడ్డి గారి ప్రతి పథకానికి తీర్చిపెట్టింది. పాపం రైతులైతే అప్పులు పాలైపోయారు ఈ 5 ఏళ్లలో. పేదలలో మహిళలైతే పాపం అన్ని ఖర్చులు పెరిగిపోయి 3 కోట్ల ఇల్లు కూడా సతమతమైపోయారు ఈ 5 ఏళ్లు. లక్షల మంది పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఎగ్గొట్టడానికి 1,00,000 మార్గాలు వెతుక్కుంది ఈ కాంగ్రెస్ పార్టీ. ఆరోగ్యశ్రీ నుంచి 133 వ్యాధులు తీసేశారు. 97 ఆసుపత్రులను ఆరోగ్యశ్రీ లిస్టు నుంచి తీసేసింది ఈ కాంగ్రెస్ పార్టీ. నమ్మకండి, ఈ కాంగ్రెస్ పార్టీని నమ్మడానికి వీల్లేదు. రాజశేఖర రెడ్డి గారి రెక్కల కష్టం మీద అధికారంలోకి వచ్చిన ఈ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి ప్రతి దేశాన్ని వెక్కిరిస్తూ అన్ని ఛార్జీలను, అన్ని పన్నులను పెంచింది ఈ కాంగ్రెస్ పార్టీ. ఆర్టీసీ ఛార్జీలను 5 సార్లు పెంచింది ఈ కాంగ్రెస్ పార్టీ. రిజిస్ట్రేషన్ ట్యాక్సులంటే 10,000 కోట్ల రూపాయలు ప్రజలెత్తిన మోపింది ఈ కాంగ్రెస్ పార్టీ. గ్యాస్ ధర 305 రూపాయలు ఉండేది. ఈ రోజు గ్యాస్ ధర అదే గ్యాస్ ధర 450 రూపాయలు కూర్చుంది. అది కూడా సబ్సిడీ ఉంటేనే. సబ్సిడీ లేకపోతే ఒక్క గ్యాస్ సిలిండర్ కొనాలంటే ఎంత? ఒక్క గ్యాస్ సిలిండర్ కొనాలంటే ఏకంగా ఈ రోజు
కరెంటు ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో ఎవ్వరూ చెప్పలేరు. కానీ కరెంటు బిల్లులు చూస్తే మటుకు ఎవరికైనా షాక్ అవుతుంది. కానీ విని ఎరగని రీతిలో ఏకంగా 32,000 కోట్ల రూపాయలు ప్రజల నెత్తిన మోపి ఛార్జీలు సర్ఛార్జీలు అంటూ అవి కట్టకపోతే కనెక్షన్లను కట్ చేస్తామని కేసులు పెట్టామని బెదిరించి మరీ వసూలు చేసింది కాంగ్రెస్ పార్టీ. నమ్మకండి, కాంగ్రెస్ పార్టీని నమ్మడానికి వీల్లేదు. ఒక అధికార పక్షం ఇంత అన్యాయంగా పరిపాలన చేస్తుంటే కాలర్ పట్టుకుని నిలదీయాల్సిన వారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు గారు. కానీ 5 ఏళ్లలో చంద్రబాబు గారు ఏ ఒక్కసారైనా పని చేశారా? మీరు చూసారా? ఒక తెలుగుదేశం కాదు, ఒక టీఆర్ఎస్ కాదు, ఒక బీజేపీ కాదు, ఏ ఒక్క ప్రతిపక్ష పార్టీ ప్రజల గురించి ఆలోచన చేయలేదు, ప్రజల సమస్యల పట్ల పోరాటం చేయలేదు. ఒక్క వైఎస్ఆర్సీపీ తప్ప. పేద విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ కోసం వారం రోజులు ముట్టకుండా పోరాటం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. రైతుల కోసము, చేనేతల కోసము, పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గించడం కోసము రోజుల తరబడి నిరాహార దీక్ష చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలకు వచ్చిన ప్రతి సమస్య కనుగొనుకుని పోరాటం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజల సమస్యలు తీర్చే ప్రయత్నం చేసింది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఈ 5 ఏళ్లలో టీడీపీ కానీ, టీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ పార్టీ ఇంత అన్యాయంగా పరిపాలన చేస్తుంటే ఏ ఒక్కరూ ప్రజల కోసం పోరాటం చేయలేదు, ఏ ఒక్కరూ నిరాహార దీక్షలు చేయలేదు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ప్రజల పక్షాన్ని నిలబడ్డారు. ఏ దాంట్లో ఒక్క మాట నిలబెట్టుకోవడం కోసం పదవులు కాదనుకున్నాడు జగనన్న. విలువలకు, విశ్వసనీయతకే కట్టుబడ్డాడు. ఆఖరికి చేయని నేరానికి జైలుకు కూడా వెళ్ళాడు. కానీ చెరగని ఆత్మవిశ్వాసంతో బోనులో ఉన్న సింహం సింహమే అని నిరూపించుకున్నాడు. అలాంటి నాయకత్వాన్ని బలపరుద్దాం, రాజన్న రాజ్యాన్ని మళ్ళీ తెచ్చుకుందాం. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి. 30వ తేదీన మీరు అసెంబ్లీకి, పార్లమెంటుకు ఓట్లు వేయనున్నారు. ఇప్పుడు మీరు ఆలోచన చేయాల్సింది రాజశేఖర రెడ్డి గారిలాగా ప్రజలను సొంత కుటుంబంలో ప్రేమించే మనసు ఎవరిది అని. ఇప్పుడు మీరు ఆలోచన చేయాల్సింది రాజశేఖర రెడ్డి గారిలాగా ఒక ఆరోగ్యశ్రీ, ఒక ఫీజు రీయింబర్స్మెంట్, ఒక ఉచిత విద్యుత్, ఒక జలయజ్ఞం, ఒక 108, ఒక 104, ఒక రాజీవ్ గృహ కల్ప లాంటి అద్భుత పథకాలను రూపొందించే మనసు ఎవరిది అని. ఇప్పుడు మీరు ఆలోచన చేయాల్సింది రాజశేఖర రెడ్డి గారిలాగా అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ కూడా ఏ ఒక్క రోజు, ఏ ఒక్క ఛార్జీ కానీ, ఏ ఒక్క పన్ను కానీ పెంచకుండా పరిపాలన చేసే మంచి మనసు ఎవరిది అని. రాజశేఖర రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకుని రాజన్న ఆశయ సాధన కోసమే పుట్టిన ఒక్క వైఎస్ఆర్సీపీకి మాత్రమే అది సాధ్యం. మనస్ఫూర్తిగా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని మా ప్రార్థన. మళ్ళీ మీ సేవ చేసుకునే భాగ్యం మాకు ఇమ్మని మా ప్రార్థన. ఇతర పార్టీలు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా ఓటేసే క్షణంలో మాత్రం ఒక్కసారి మీ గుండెల్లో రాజశేఖర రెడ్డి గారిని జ్ఞాపకం చేసుకుని ఫ్యాన్ గుర్తు మీద మీ అమూల్యమైన ఓటు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరచవలసిందిగా మా ప్రార్థన. కులం శ్రీనివాస్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ అభ్యర్థి దినేష్ రెడ్డి అన్న ముప్పయో తేదీన మీలో ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంపీకి సాను గుర్తు మీద మీ అమూల్యమైన ఓటు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరచవలసిందిగా ప్రార్థన. రాజుల రాజ్యం కోసం వైఎస్ఆర్ సిపికి ఓటు. రాజుల రాజ్యం కోసం సాను గుర్తుకి ఓటు. 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 రాజుల రాజ్యం కోసం సాను గుర్తుకి ఓటు. 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 మండుటి ఎండను సైతం లెక్క చేయకుండా మా కోసం మీరు సమయం చేసుకుని వచ్చినందుకు మా కోసం మీలో ప్రతి ఒక్కరూ సమయం చేసుకుని వచ్చినందుకు మీ ప్రేమకు మీ అభిమానానికి మీ అభ్యాయతకు శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాం. ముందరున్న రథాలు ముందుకు పోతూ పాటలు పెట్టవలసిందిగా రథం పాటలు పెట్టాలా.